గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ 1350 ఎస్ఎఫ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. చూడొచ్చు, ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఇది 3 BHK ఫ్రంట్ వ్యూ అండి. ఇది దీని సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారండి. ఇలాగా చూడొచ్చు. ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇది హాల్ ఏరియా అండి. ఇదంతా హాల్ ఏరియా చూడొచ్చు. వాల్కి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. వాల్కి మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సీలింగ్ అయితే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉందండి. చూడొచ్చు. ఇది టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది దీనికి లిఫ్ట్ ఉందండి. కార్ పార్కింగ్ ఉంది. మొత్తం టోటల్ అపార్ట్మెంట్కి 10 ఫ్లాట్స్ అండి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడొచ్చు. వాల్ ఫినిషింగ్ అంతా చాలా నీట్గా అయితే ఉందండి. ఫ్లాట్ అంతా చూడొచ్చు. ఇదంతా కబోర్డ్ వర్క్ బాగా నీట్గా చేశారండి. ఇది చాలా నీట్గా చేశారండి. ఇది ఫ్లోరింగ్ అయితే టైల్స్ అయితే ఇచ్చారండి. ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇచ్చారు. వాల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇది ఇచ్చారండి. ఇది కవరింగ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ కవరింగ్. ఇది స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఇది లోపల వాష్రూమ్ అండి. ఇది చూడొచ్చు. వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారండి. ఇది చూడండి. ఇది ఇలా ముందుకెళ్తే ఇదంతా హాల్ ఏరియా చెప్పాను కదా. ఇది కిచెన్ కింద హాల్కి పార్టీషన్ అండి. ఇది కిచెన్కి హాల్కి పార్టీషన్. చూడండి, చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే. ఇది టీవీ యూనిట్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారండి. చాలా నీట్గా చేశారు. కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారండి. చూడొచ్చు. సీలింగ్ వర్క్ కూడా. ఇది ఈస్ట్ వైపు అయితే ఒక విండో ఇచ్చారండి. అలాగే నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి. ఇది ఈశాన్య వైపు చిన్న పూజ గది అయితే ఇచ్చారండి. ఇది చూడొచ్చు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇలా వెళ్తే ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇదంతా థర్డ్ బెడ్రూము. బెడ్రూమ్లో అయితే కబోర్డ్ వర్క్లు అయితే బాగా చేశారండి. ఇది చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే. చూసారు కదా. ఇది బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా, సిట్అవుట్ డైనింగ్ ఏరియా అండి. ఇది పార్టీషన్ చెప్పాను కదా, పార్టీషన్ అండి. ఇది
ఇది ఈస్ట్ వైపు అయితే ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి, చూడొచ్చు. ఈస్ట్ వైపు ఒక బాల్కనీ ఇచ్చారండి. చాలా స్పేసియస్గా అయితే ఉందండి. బాల్కనీ అయితే చాలా స్పేసియస్గా ఉంది. చూడొచ్చండి. వచ్చాను. ఇది పూజ గది అయితే ఇచ్చారండి. ఇది చూసారు కదా, పూజ గది అయితే సపరేట్గా ఇక్కడ ఇచ్చారండి, ఈశాన్య వైపు కాకుండా. చూడండి, చాలా నీట్గా చేశారు. ఇది కిచెన్ ఏరియా అండి, ఎల్ షేప్లో అయితే ఇచ్చారు. కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్ వర్క్ బాగా చేశారండి. చూడండి, కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారండి. కింద అయితే ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి మొత్తం. చూడండి, ఇదంతా టైల్స్ అయితే ఇచ్చారండి. ఇది కబోర్డ్ వర్క్ నీట్గా ఇచ్చారు మొత్తం అన్నిటి కింద ఫ్లాట్ మొత్తం. ఇది సౌత్ వైపు కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి. సౌత్ వైపు కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. ఇది మనకి శ్రీనగర్లో ఉందండి ఫ్లాట్ అయితే. శ్రీనగర్లో ఉంది. శ్రీనగర్లో స్పెన్సర్ ఉంది కదండి, శ్రీమార్ట్ డిమార్ట్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది మొత్తం 1350 SFT. లిఫ్ట్ ఉందండి, కార్ పార్కింగ్ ఉందండి. ఇది ఓవరాల్గా 55 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి, ఎక్కువ తగ్గదు, స్లైట్లీ నెగోషియబుల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.